అకౌంట్లో ఉంటాయి, మొత్తం అన్నీ ఉంటాయి. దొంగ అకౌంట్లో ఉండి అన్నీ చూస్తూ ఉంటారు ఏం జరుగుతుంది ఏంటి అని. ఒరిజినల్ అకౌంట్లో ఉంటుంది. అజయ్ గారు, నరేష్ గారికి అయితే ఒరిజినల్ అకౌంట్ ఉంది. లెగసీ ఉన్న ఫ్యామిలీ నుంచి మీరు సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంటారు సార్. మీరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. వీక్లీ ఒక 2 అయినా మీ వీడియోస్ పెడుతుంటారు, అన్ని విషయాలపై స్పందిస్తుంటారు. సో శ్రీనివాస్ మంగాపురం మీరు అంటే ఈ క్యారెక్టర్ ఇప్పుడు చెప్పడం జరిగింది కదా, ఆయన చెప్తున్నప్పుడు మిమ్మల్ని మీరు ఎలా చూసుకున్నారు సార్ ఆ క్యారెక్టర్? నేను అజయ్ గారు వస్తున్నారంటే మంచి క్యారెక్టర్ వస్తుందని తెలుసు, కానీ ఆయన క్యారెక్టర్ చెప్పినప్పుడు ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అండి. ఆ తర్వాత టెన్షన్ స్టార్ట్ అయింది నాకు, ఎందుకంటే ఒక మేకోవర్ చెప్పాడు, ఆ మేకోవర్ తర్వాత ఆ క్యారెక్టరైజేషన్ చెప్పాడు. నేను ప్రతి సినిమాకి స్టూడెంట్ అండి. ఇది నా ఫస్ట్ ఫిల్మ్, మై డైరెక్టర్ ఇస్ మై గురు, అజయ్ భూపతి గారు గురు, అంతే భావించాను నేను ఈ 300 సినిమాలు అయి ఉండొచ్చండి. క్యారెక్టర్ ఒప్పుకున్న తర్వాత ఇది ఎలా రూపాంతరం చెందుతుందని భయపడ్డ క్యారెక్టర్స్లో ఇది ఒకటి, ఫ్రాంక్గా చెప్తున్నాను నేను. ఎందుకంటే చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళే క్యారెక్టర్ అండి. ఒకటి ఎక్స్ట్రీమ్ మేకోవర్, కొత్త బాడీ లాంగ్వేజ్ కావాలి, ఎలా నేను అని కొన్ని వెతుక్కుంటూ నేను అజయ్ భూపతి గారు నాకు చాలా గైడ్ చేశాడండి. అంటే ఏ మాటకు ఆ మాట చెప్పాలి. నేను నన్ను మర్చిపోయి చేసిన క్యారెక్టర్లు ఏదో ఒకటండి, నా మెమొరబుల్ క్యారెక్టర్స్లో ఇది ఒకటి ఉంటుందండి ఖచ్చితంగా. అది ఇప్పుడు ఫస్ట్ అజయ్ భూపతి గారికి థ్యాంక్స్ చెప్తాను, ఎందుకంటే మీరు చూస్తే తెలుస్తుంది అది. ఆ క్యారెక్టర్ భావాలు కానీ, మాట్లాడే విధానం కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, మేకోవర్ కానీ, ఒక కొత్త నరేష్ అబ్జల్యూట్లీ మళ్ళొక్కసారి. కొత్త డైరెక్టర్స్ వచ్చి కొత్త ఇస్తున్నారండి. ఇది నాకు మెమొరబుల్ క్యారెక్టర్స్లో ఈ పోస్టర్లు పెట్టుకుంటాను నా ఇంట్లో. అంతవరకు నేను 100% నేను చెప్తాను. ఇది లాస్ట్ దీని గురించి ఏంటంటే, ఆయన హ్యాపీగా ఉన్నాడో లేదు నాకు తెలియట్లా, ఎందుకంటే ఆయన సినిమాలో బిజీగా ఉంటాడు. ఒక రాత్రి 11 గంటలకు పడుకునే టైంలో పెద్ద అజయ్ గారి ఫోన్ వచ్చింది. 11:30కి అజయ్ భూపతి ఫోన్ చేస్తే భయ్యా ఏంటనన్నా, సార్ పెద్ద కేక పెట్టాడండి. ఆయనలో చిన్నపిల్లోడు ఉన్నాడు చెప్పాడు కదా, ఏంటి అజయ్ గారు ఏమన్నా, ఏం లేదు సార్ హ్యాపీగా ఇప్పుడు షూటింగ్ అయితే భోజనం చేసుకుంటూ ఫోన్ చేశాను, దీనికి ఇప్పుడు ఎందుకంటే అన్న, సార్ మీ పోస్టర్ వెళ్ళింది సార్ వైరల్, ప్రతి తమ్నేల్ కూడా మీదే పెడతారు సార్ అంతా. అంటే ఐ రియలైజ్డ్ ఈ క్యారెక్టర్ ల్యాండ్ అయిపోయిందని. అది ఈ క్యారెక్టర్ గురించి. రెండోది ఏంటంటే, జయకృష్ణతో కలిసి ఫస్ట్ ఫిలింలో నేను ఉండడం, అజయ్ భూపతి గారితో నా ఫస్ట్ ఫిలిం, ఇవన్నీ కూడా మెమొరబుల్ ఇదండి. నేను మర్చిపోలేనటువంటి క్యారెక్టర్ ఫిల్మ్ అండి ఇది. ఎస్. మీరు ఎలాంటి సలహాలు ఇచ్చారు సార్ అంటే యాక్టింగ్ పరంగా కానీ జయకృష్ణకి? ఇప్పుడు ఒకటండి, జయకృష్ణని నేను చెప్పాను కదా, ఐ వాజ్ వాచింగ్ హిమ్. అజయ్ భూపతి గారు, జయకృష్ణ వీళ్ళిద్దరూ మ్యాక్సిమం ఇంటరాక్ట్ అవుతున్నారండి. ఐ వాజ్ స్పెల్ బౌండ్. ఆ ఈజ్, అతను చేసిన ఆ ఈజుని చూసారా, ఎమోషనల్ సీన్స్ నేను వాచ్ చేస్తున్నాను. ఆ ఈజ్ అనేది అది బాడీలో అది పుట్టుకతో రావాలా, లేకపోతే మన పెంపకంలో వస్తుందా, లేకపోతే మనం తీసుకున్న ట్రైనింగ్లో వస్తుందా నాకు తెలియదు, కానీ ఇది మన జయకృష్ణకి ఇది ఫస్ట్ ఫిలిం అని ఎవరన్నా నాకు చెప్తే, ఎస్ ఇది ఫస్ట్ ఫిలింలో ఉందని చెప్తే, నేను మళ్ళీ నా సినిమాలు మానుకుంటాను ఇవన్నీ చెప్పనండి. బట్ మనస్ఫూర్తిగా నేను ఐ వాజ్ స్పెల్ బౌండ్ అండి. ఎమోషనల్ సీన్స్లో యూ కెన్ సీ హిస్ మార్క్, జయకృష్ణస్ మార్క్ ఇన్ దట్ 100%. హీఈస్ ఇందాక అజయ్ భూపతి గారు చెప్పినట్టు 100% పాస్ మార్క్, డిస్టింక్షన్ అండి ఈ క్యారెక్టర్ అయితే జయకృష్ణ నేను చెప్తున్నా. ఇన్ రొమాన్స్, ఇన్ ఎమోషన్, ఇన్ యాక్షన్ సీన్స్, ఎవ్రీ కార్నర్ అండి. దీంతో ఒక మంచి స్క్రిప్ట్ బ్లెండ్ అవ్వడం అనేది అదృష్టం అండి అజయ్ భూపతి గారికి. సో రియలీ హార్టీ కంగ్రాచులేషన్ టు బోత్ ఆఫ్ యూ, ద డైరెక్టర్ అండ్ ద హీరో. అజయ్ గారు, ఒక లెగసీ ఉన్న ఫ్యామిలీ నుంచి ఒక హీరోని లాంచ్ చేయాలంటే దానికి చాలా ప్రిపరేషన్ ఉంటుంది.